నమస్కారం. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రవచనకర్త ప్రవీణ్ కుమార్ శర్మ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే అమ్మా, ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? అద్భుతంగా ఉన్నాను. నేను చూసినంత వరకు నా చిన్నతనం నుంచి జరిగిన వివాహాలకి, ఇప్పుడు జరుగుతున్న వివాహాలకి, వివాహం అయితే జరుగుతుంది, దాంట్లో అయితే ఏ సందేహం లేదు. కానీ ప్రతి విధానంలో కూడా ఖచ్చితంగా మార్పు అనేది చూస్తూ ఉన్నాం. అంటే ఎవరికి నచ్చినట్టుగా వారు, ఎవరికి అనుగుణంగా వారు కొన్ని కొన్ని తంతులు అనేవి మార్చేస్తున్నారేమో అనిపిస్తుంది. మీరు అబ్జర్వ్ చేసినంత వరకు ఈ విధానం అలానే అనిపించిందా? అసలు నిజంగా శాస్త్రోక్తంగా ఒక వివాహ వ్యవస్థ ఏ రకంగా ఉండాలి? ఉండాల్సినట్టుగా ఇప్పుడు ఉంటుందా? లేదా? దాని గురించి వివరణ ఇవ్వండి. మీరు చూసినప్పుడు ఎలా ఉండేది? నేను చూసినప్పుడు అంటే ఇంటి ముందరే వివాహాలు. కొబ్బరి మట్టలు ఉంటాయి గదా! వాటితోటే పందిర్లు అల్లి, దాంతోటే ఏదైనా డెకరేషన్ ఉన్నా ఆ పందిర్లతో అల్లిన దానికే చేసి, ఇంటి ముందరే వివాహం ఉండేది. ఎంత పెద్దవాళ్ళదైనా సరే, చిన్నవాళ్ళదైనా సరే. లేదు అంటే ఆలయాల్లో ఉండేది. అంతేగాని ఇప్పుడు చూసుకుంటే ప్రతీదీ అంటే పెళ్లి చూపుల దగ్గర నుంచి ప్రతీదీ రిసెప్షన్ అని చెప్పి, ప్రతీదీ ఫంక్షన్ హాల్స్‌లో. అంటే ఇదంతా ఆ ఫంక్షన్ హాల్‌లో అన్ని రకాల కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఇంటి ముందర చేయాల్సిన ఆ తంతనేదే కరెక్టు అని చెప్పి అప్పట్లో ఆ విధానం. అవును. భోజనాల విషయానికొచ్చేసరికి గూడా కూర్చోబెట్టి ఆకు, అది కరెక్ట్. అరిటాకో, లేదంటే వేరే ఇంకేదైనా ఆకో, విస్తరాకో వేసి భోజనాలు వడ్డించటం. మండపం పైకెళ్ళి వధూవరులను ఆశీర్వదిస్తున్నారు అంటే చెప్పులు ఖచ్చితంగా కింద వదిలి పైకెక్కి వాళ్ళని ఆశీర్వదించేవారు. ఇప్పుడు ఆ విధానము కనిపించట్లేదు. ప్రతీదీ గూడా మనకంతా మార్పనేది కరెక్ట్. నాకనిపిచ్చింది. కరెక్ట్. మీరు ఏం చెప్తారు దాని దీన్ని గురించి? డివైడ్ చేయాలి తల్లి. ఏ రకంగా? రామాయణ కాలంలో వివాహ వ్యవస్థ ఎలా ఉండేది? హ్మ్. కృష్ణుడి కాలంలో వివాహ వ్యవస్థ ఎలా ఉంది? రాముడికి, కృష్ణుడికి కొన్ని కోట్ల సంవత్సరాల వ్యవధి ఉంది. కృష్ణుడికి, మనకి 5000 సంవత్సరాల తేడా ఉంది. ఈ 3 మనం తీసుకుంటే, శ్రీరాముడు విశ్వామిత్రుడితో పాటు వెళ్తున్నప్పుడు అక్కడ శివధను భంగాన్ని జరగటం, తర్వాత ఈ జనక మహారాజు, తర్వాత దశరథ మహారాజుకి పంపించటం, వాళ్ళందరూ రావటం, ఈ వివాహమంతా జనక మహారాజు గారి ఇంట్లోనే జరిగింది. ఓకే. అదంతా వారి రాజ్యంలోనే జరిగింది. హ్మ్. హ్మ్. వారి రాజ్యంలోనూ కూడా అది రాజ్యం బయటికెళ్ళకుండా అక్కడే ఇంట్లోనే జరిగింది. హ్మ్. అప్పటి పద్ధతి, కృష్ణుడి వరకు జరిగినటువంటి పద్ధతిలో ఎటువంటి మార్పు జరగలేదు. ఓకే. వివాహం ఎవరికైనా సరే 4 రోజులు జరగాలమ్మా. 4 రోజుల వివాహం. శాస్త్రం అనేది 4 రోజులు జరగాలని చెబుతుంది. ఓకే. ఏంటండి? అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క క్రతువు ఏం ఉంటుంది. జరుగుతుంది? ఒకరోజు అంకురారోపణ అని, ఒకరోజు నాంది వాహనం అని, ఒకరోజు శేషహోమం అని, 4 రోజులు ఒక్కొక్క రకమైన పద్ధతులు ఉంటాయి. అంటే 4 వర్గాల వారున్నారు. ఒక్కొక్క వర్గానికి ఒక్కో రకంగా అని ఏమైనా ఉంటుంది. విడతీయబడిందా? బ్రాహ్మణులకైతే ఖచ్చితంగా 4 రోజులు జరుగుతాయి. వైశ్యులకు అలాగే శ్రీరాముడికి కూడా 4 రోజులే జరిగింది. క్షత్రియుడైన క్షత్రియులు. వైశ్యులకు అలాగే జరుగుతాయి. శూద్రులకు కూడా అలాంటి పద్ధతే 4 రోజులు జరిగేటువంటి వివాహ వ్యవస్థే ఉంది. కానీ ఇప్పుడు ఏంటంటే మనం మళ్ళీ 4 రోజులు జరుగుతుంది కదా, బడ్జెట్ ఏమో అనుకుంటారు. అసలు సింగిల్ పెన్నీ కూడా కాదు. ఇప్పుడు పోలుస్తున్న ఈ భోజనాలకు పెట్టే దాంతో 4 రోజుల వివాహం జరిగిపోతుంది. మరి ఇప్పుడు మీరు చెప్పినట్టు ఈ 4 వర్గాల వారు 4 రోజుల విధానమే ఉంది. కానీ ఆ విధానం నిజంగా సాంప్రదాయ ప్రకారంగా, శాస్త్ర ప్రకారంగా జరుగుతున్నాయా? ఇప్పుడు చేసుకుంటున్నారు 4 రోజులు, 5 రోజులు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధానంగా. సినిమా వచ్చిన తర్వాత కానీ అది వాళ్ళకి నచ్చిన విధానంలో మాత్రమే, వాళ్ళకి కన్వీనియంట్ గా మాత్రమే. ఒకరోజు బారాత్ అని, ఒకరోజు రంగులు చల్లుకోవడం అని, ఒకరోజు డాన్స్ వేయటం అని, మెహందీ, హల్దీ, డిన్నర్. నాకు తెలియదు, మీకే తెలుసు కాబట్టి. అవును. అలా అలాంటివి జరుగుతున్నాయి కాబట్టి అదే కేసులో అదే స్పీడ్లో విడాకులు కూడా జరుగుతున్నాయి. సమాజం కూడా అంతే స్పీడ్లో పడిపోతుంది. నేను చెప్పిన కాలంలో, రామాయణ కాలంలో కానీ, శ్రీకృష్ణుడి కాలంలో కానీ విడాకులు అనే వ్యవస్థే లేదు. సమాజం ఇటు దారిపోయింది అనేటువంటి మాటే లేదు. అవును. ప్లస్ ఆ టైంలో ఒక క్రమశిక్షణ ఉండేది తల్లి. పెంచేటువంటి పిల్లవాడిని ఎలా పెంచాలి, వివాహం చేసుకున్న తర్వాత భార్యని ఎలా చూడాలి, ఈ క్లారిటీ వచ్చేది. కానీ ఇప్పుడు ఎలా వస్తుంది? చెప్పగలిగిన వారు ఉన్నారా? తల్లిదండ్రులు చెప్తున్నారా? ఈ పరిస్థితులన్నీ పరిశీలన చేస్తే సమాజంలో చాలా దోషాలు ఉన్నాయి. ఆ దోషాలన్నిటికీ కారణం తల్లిదండ్రులే కారణం అంటారు కదా. మొన్న ఇక్కడ మహేశ్వరం దగ్గర ఒక ఊరికి వెళ్ళానమ్మా. అక్కడ నేను ప్రవచనం చెప్తుంటే ఆ తల్లి జుట్టు విరబోసుకొని ఉంది. అమ్మ, మీరు జుట్టు ముడి వేసుకోండి, మీరు ముడి వేసుకొనే ఉండండి అని చెప్తే, నేను ఎందుకు వేసుకోవాలని, నేను వేసుకోనని చెప్పి ఆవిడ అలాగే ఉంది.
హుహు. చెప్పినా కూడా అలాగే. అంతే. ఆవిడకు ఒక కూతురు ఉంది, హ్మ్. ఆవిడ కూడా విరబోసుకునే ఉంది. ఇప్పుడు తల్లే విననప్పుడు నేను కూతురికి చెప్తే వింటుందా? బహుశా అమ్మాయి చిన్నపిల్ల కాబట్టి చెప్తే వినొచ్చేమో, హ్మ్. చిన్నతనం కాబట్టి. కానీ కొద్ది కాలానికి తల్లిని చూసిన తర్వాత ఈ అమ్మాయికి ఒక వస్తుంది కదా, మా అమ్మే వేసుకోవట్లేదు, హ్మ్. నేను వేసుకోవటం ఏముంది అనేటువంటి ఒకటి వస్తుంది కదా. ఓకే. అందువలన తల్లిదండ్రుల్లో మార్పులు రావాలి. ఇప్పుడు జరుగుతున్నది వివాహాలు కాదు, వాహాలు మాత్రమే. ఏంటండి వివాహాలు అంటే? వివాహము అంటే విశేషమైన ప్రక్రియ అని అర్థం. విశేషంగా వరుడి చేతిలో ఒక వధువుని అందిస్తున్నాము అని అర్థం. అంటే దీన్ని ఒక భాషలో చెప్పాలంటే గురువు చేతికి శిష్యుణ్ణి ఇస్తున్నట్టు అని అర్థం. ఓహో! ఇప్పుడు ఏం జరుగుతున్నాయి? ఇప్పుడు ఇక్కడ గురువు ఎవరు, శిష్యులు ఎవరుగా భావించాలి వివాహ వ్యవస్థలో? సాధారణంగా స్త్రీ మంత్ర దీక్షలు వంటివి చేయాలంటే భర్తే ఇవ్వాలి, మిగతా గురువులు కాదు. ఆహా! భర్తకు ఒకవేళ మంత్ర దీక్షలు ఇచ్చే అధికారం లేదంటే ఆ గురువు ఎవరైతే ఉన్నారో అది ముందు భర్తకిచ్చి హ్మ్. భర్త దాన్ని జపం చేసి తర్వాత భార్యకి ఇవ్వాలి. ఓహో! ఇదొక పద్ధతి. ఆ! లేదు అంటే భర్త అనుమతి ద్వారానే వేరే గురువు భార్యకి ఇవ్వాలి తప్ప డైరెక్ట్‌గా ఒక ఆయన వచ్చి వారి భార్యకు మంత్రం ఇచ్చేటువంటి అధికారం ఎక్కడా లేదమ్మా. ఆహాహా! సో ఓకే. ఇప్పుడు భర్త గురువు అవుతాడు, భార్య శిష్యురాలవుతుంది. ఓకే. అందుకే వయస్సు పరిమితి కూడా ఇందుకే పెట్టారు. హ్మ్. ఇక్కడ వయస్సు పరిమితి అర్థమైందమ్మా? ఎంత పరిమితి ఉంది శాస్త్ర ప్రకారంగా? 5 ఏళ్ళు ఉందమ్మా. 5 సంవత్సరాలు. 5 సంవత్సరాలు ఉంది. కానీ అప్పుడు జరిగేటువంటివన్నీ బాల్య వివాహాలు కాబట్టి అవును. ఆ పద్ధతి చాలా జరిగిపోయేది. నిజానికి బాల్య వివాహం చాలా మంచి వివాహం అనే అభిప్రాయం. మంచి వివాహం. రామకృష్ణ పరమహంసకి వివాహం అయినప్పుడు ఆవిడకి 8 ఏళ్ళు. హ్మ్. 8 ఏళ్ల లోపే. కానీ ఓకే. ఆవిడ సంసారానికి వీళ్ళింటికి వచ్చింది తప్ప 16 ఏళ్ల తర్వాతే వీళ్ళింటికి వచ్చింది. అంతవరకు అంటే రాలేదు. వివాహం చిన్న వయసులో అయినా అంతవరకు వీళ్ళింట్లోనే ఉంటారు. ఓకే. ఓకే. ఇప్పటికి కూడా కొందరి గృహాల్లో జరుగుతున్నాయి. హ్మ్. వివాహం చిన్న వయసులోనే జరుగుతుంది. కానీ ఆ అమ్మాయి చదువు పూర్తయిన తర్వాత, ఆ అమ్మాయి పెద్ద వయస్సుకొచ్చి 18 ఏళ్ళు దాటిపోయిన తర్వాతే ఆ అమ్మాయి వాళ్ళ ఇంటికెళ్తుంది, భర్త కానీ ఇంటికి. ఇప్పుడు చట్టరీత్యా నేరము, శిక్షలు దానికి ఇవన్నీ ఉన్నప్పుడు సరే. ఇలాంటివి ఆచరించకపోవడమే కరెక్ట్ కదండీ! ఇదే చట్టము ఈ కుటుంబం విచ్ఛిన్నమవుతున్నప్పుడు సమాధానం చెప్తున్నదా? ఇదే చట్టము కుటుంబ వ్యవస్థ ఎన్ని దారులు తప్పుతున్నాయి, ఎంతోమంది ఎంతో విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారు, ఇదే చట్టం సమాధానం చెబుతుందా? చెప్పదు కదా. ఇదే చట్టం ఈ జరుగుతున్నటువంటి పరిణామాలన్నిటికీ హ్మ్. మేము దీనికి సమాధానం చెప్పగలము, మేము దీనికి బాధ్యులం అని చెప్పి వాళ్ళు బాధ్యత తీసుకోగలరా? తీసుకోలేరు కదా. హ్మ్. తీసుకోవాలంటే ఇదే పరిస్థితి. ఓకే. అందులోనూ ఇంకొక విషయం ఏంటంటే సైన్స్ పరంగా చిన్న వయసులో వివాహం జరిగిన వారికి, చిన్న వయసులో సంతానం కలిగిన వారికి, అంటే లెస్ దెన్ 25, 26 ఆ వయసు లోపల సంతానం కలిగిన వారికి వాళ్ళకి ఆరోగ్యపరమైన సమస్యలు ఉండవని చెప్పి సైన్సే చెప్తుంది. అంటే పుట్టబోయే పిల్లలకా? పిల్లలకి ఇటు వీళ్ళకి తల్లికి కూడా, కూడా. తల్లికి కూడా. ఓకే. అందుకే 45 ఏళ్ళు వచ్చినా సరే ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు ఉంటున్నారు కదమ్మా. ఇప్పుడు వివాహం 30 ఏళ్లకు చేసుకొని 35 ఏళ్లకు సంతానం కలిగితే ఆ అమ్మాయి మరొక 10 ఏళ్లలో ఆ అమ్మాయి స్ట్రెంత్ మొత్తం కోల్పోతుంది. అంటే ఆ అమ్మాయి 70 ఏళ్లకు ముసలావిడ అవ్వాల్సిన ఆవిడ 35, 40 ఏళ్ళకే ఆవిడ ముసలావిడ అయిపోతుంది. ఓకే. అంటే స్ట్రెంత్ పడిపోతుంది. ఆ స్ట్రెంత్ పడిపోవడానికి ఆరోగ్య రకమైన కారణాలు ఎన్నో ఉన్నాయి. కానీ ఇలా చూడాలి. ఇప్పుడు వివాహ వ్యవస్థలో 4 రోజుల వివాహం ఇప్పుడు కుదరదు అని పెట్టుకుంటున్నాం. ఈ భోజనాల విషయానికొస్తే లేదా మండపాల విషయానికొస్తే పూర్వం మండపాల్లో జరిగేవో ఇప్పుడు జరుగుతున్నాయి. ఇంటి దగ్గర చేసుకొని మండపాల్లో రిసెప్షన్ పెట్టుకోవచ్చు అనే అభిప్రాయం నాది. ఇంటి దగ్గర వివాహం చేసుకుని కొంతమందినే బంధువుల్ని పిలుచుకొని ఇంటి ముందే పందిరి వేసి మీరు చెప్పినట్టుగా తాటాకులతోనూ అరిటాకులతోనూ పందిరి వేసి దాని ప్రకారంగా కొంతమంది దగ్గరి బంధువులతో ఇక్కడ ఇంటి దగ్గర వివాహం చేసి రిసెప్షన్ లాంటివి మండపాల్లో పెట్టుకోవచ్చు. ఎందుకంటే అక్కడి మండపాల్లో వివాహం చేసుకోవటం అనేది శాస్త్ర పద్ధతి కాదు. హాల్స్‌లో అంటున్నారా? ఫంక్షన్ హాల్స్. అదే మండపాల్లో వివాహం చేసుకోవటం అనేది శాస్త్ర పద్ధతి కాదు. ఆ పెద్ద పెద్ద ఫంక్షన్ హాల్స్‌లో. ఓకే. ఓకే. ఇప్పుడు అంటే వివాహం చేసిన ప్రదేశాన్ని బట్టి కూడా వాళ్ళ జీవితం డిసైడ్ చేయబడుతుందంటారా? అంటే ఇంటి ముందర వివాహం జరిగితే ఒక రకంగా, ఆలయాల్లో జరిగితే ఒక రకంగా, ఫంక్షన్ హాల్స్‌లో జరిగితే ఒక ఇది కూడా భాగస్వామ్యం అవుతుందంటారా వాటిల్లో? ఉండొచ్చు. ఉంటుంది అని కూడా చెప్తాను. ఓకే. జపాన్‌కి ఒక రూల్ ఉంది తెలుసా అమ్మా? ఇంట్లో జపం చేస్తే 100కు 100 ఫలితం. గోశాలలో జపం చేస్తే 100కు 200 ఫలితం. ఆలయాల్లో జపం చేస్తే 100కు 5 ఫలితం. సిద్ధ క్షేత్రాల్లో కామాఖ్య, కాశీ లాంటి క్షేత్రాల్లో జపిస్తే దానికి అనంతమైన ఫలితం.
దీన్ని ఇలా కన్వర్ట్ చేయండి. ఓకే. మనం ఇంటి దగ్గర చేస్తే అంతే ఫలితం, ఆలయాల్లోనూ లేదా గోశాల్లోనూ వివాహం చేసినప్పుడు అంతకు మరింతమైన ఫలితం. గోశాలలో కూడా వివాహం చేస్తారా? చేసుకుంటున్నారు ఈ మధ్య. ఆహా. అంటే గోవుల్లో లక్ష్మి ఉంటుంది కదా, గోవుల్లో సకల దేవతలు ఉంటారు కదా, ఓహోహో. గో ఆశీర్వాదం పొందొచ్చు కదా అని చెప్పి చేసుకుంటున్నారు. ఓకే. అంటే ఆ గోశాల పెద్ద విస్తీర్ణంలో ఉన్నప్పుడే అవకాశం ఉంటుంది. అది కొంతమంది చేసుకుంటున్నారు. కాకినాడలో ఒక చోట చూశాను అది. ఓకే. ఓకే. అలా వారణాసి లాంటి క్షేత్రాల్లో వివాహం జరుగుతున్నప్పుడు అనంతమైన ఫలితాలు వస్తాయి. అయోధ్య లాంటి క్షేత్రాల్లో ఇప్పుడు వివాహాలు చేస్తున్నారు, ఇప్పుడు చేసుకుంటున్నారు. కాశీ మహాశ్మశానం అంటారు కదా, అక్కడ వివాహం చేసుకోవచ్చు అంటారా? మరి అక్కడ పుట్టిన వాళ్ళు అంటే పుట్టిన వాళ్ళకి ప్రాంతీయ ఆచారం ఒకటి ఉంటుంది, తప్పు లేదేమో. అంటే విడిగా ఉండే వాళ్ళు అక్కడికి వెళ్ళి వివాహం చేసుకోవచ్చా? చేసుకోవచ్చు, చేసుకోవచ్చు. చేసుకోవచ్చు, తప్పేమీ లేదు. తప్పేమీ లేదు. ఓకే. కాశీ క్షేత్రం అనేది సమస్తమైన విషయాలకు మూలమైనది. మూలం. ఓకే. మూలమైనది. మీరేదైతే మహాశ్మశానము అంటున్నారో ఆ మహాశ్మశానంలోనే ప్రతీదీ ఉంటుంది కదమ్మా. ఆ ప్రతీదీ ఉన్న దాంట్లో అక్కడ శుభకరుడైన శివుడే ఉన్నాడు. శివుడు అనే పదానికి శుభము అనే అర్థం. ఆ శుభమిచ్చేటువంటి మంగళకరుడైన శివుడు ఉన్న చోట్ల వివాహం చేసుకోవటం అనేది తప్పేం కాదు. మహాశ్మశానం అంటే ఏంటి? మనస్సు లయమయ్యే చోటు పేరే మహాశ్మశానం అని అర్థం. అంతే తప్ప అది అక్కడ ప్రేతాలు భూతాలు ఏమి ఉండవు తల్లి. ఉండవా? ఉంటాయా? ఉంటాయి అంటారు కదా. ఏం లేవమ్మా, భూతాలు ప్రేతాలు ఏమి ఉండవు. సాధకులు ఉంటారు అక్కడ. సాధకులు అలాంటి సాధనలు చేస్తూ వాళ్ళు కొంత దశమహావిద్యలని, వామాచారం అని ఇటువంటి సాధనలు చేస్తూ దాంట్లో సిద్ధి పొందటం కోసం కాశీ క్షేత్రాన్ని ఎంచుకుంటారు తప్ప అక్కడ భూతాలు ప్రేతాలు వంటివి ఉన్నప్పటికీ వాటన్నిటికీ అధిపతి అయిన శుభకరుడైన శివుడు ఉన్నాడు. శుభం ఇచ్చేవాడు. కానీ ఇక్కడ ప్రేతాలు, అక్కడ ప్రేతాల హ్యాండిల్లో ఉండదు కాశీ, శివుడి హ్యాండిల్లో ఉంటుంది అదంతా కాశీ. అందుకోసం వివాహం అలాంటి క్షేత్రాల్లో చేసినప్పుడు అదొక రకమైన ఫలితంగా ఉంటుంది. ఇంకా భోజనం ఒకటి మాట్లాడారు. భోజనం ఒకప్పుడు అరిటాకుల్లో పెట్టేవారు, ఇప్పుడు అరిటాకుల్లో పెడుతున్నారు. ఇప్పుడు మామూలు ప్లేట్లలోనూ పెడుతున్నారు. కానీ బఫే సిస్టమ్ ఒకటి వచ్చింది. బఫే సిస్టమ్ అనేది ఒక రకంగా ఎక్కువ మంది జనాలు ఉన్నప్పుడు ఉపయోగపడచ్చేమో, కానీ తక్కువ మంది ఉన్నప్పుడు బఫే సిస్టమ్ కుదరదమ్మా, పెట్టకూడదు. బఫే సిస్టమ్ అనేది ఆ పేరే బఫేలో. బఫేలో అంటే ఏంటి? బర్రె, గేదె. ఆ బఫే అనే సిస్టమ్ అలా ఏర్పాటు చేసింది. అది ఏర్పాటు చేసింది కూడా ఫ్రాన్స్ అనే దేశం. ఒక రకంగా పశువులు ఆహారం తీసుకున్నట్లుగా తీసుకుంటున్నారు అని అనొచ్చా? అంతేనమ్మా. ఒకసారి మనం భోజనం కూర్చున్నప్పుడు మనం లేవకూడదు. ఇక్కడ పెళ్లిల్లో దాదాపు నిలబడే భోజనాలు, చెప్పులు వేసుకునే భోజనాలు ఉంటాయి. సో ఇన్ని ఉన్నప్పుడు అక్కడ వీళ్ళు అదే చెప్పులు వేసుకొని ఎక్కడెక్కడో తిరిగి అదే మండపం పైకి వెళ్ళి, మహా అయితే కొంతమంది విడుస్తున్నారు, ఇప్పుడు తక్కువ మంది, చాలా తక్కువ, విడిచి అప్పుడే కాళ్ళు కడుక్కోకుండా అవకాశం కూడా ఉండదు అనుకోండి, అప్పుడే వెళ్ళి ఆశీర్వదిస్తున్నారు. ఆశీర్వాదంలో ఫలితం ఏముంటుంది? ఉంటుందమ్మా? ఉండదు. అంటే అప్పటికే ఎన్నో తొక్కేసి వచ్చారు ఆయన. అప్పుడు ఆశీర్వాద ఫలితం ఏముంటుంది? అందువల్ల వివాహం వరకు మాత్రం కొంతమందితో ఇంటి దగ్గర చేసుకోవటం. ఇప్పుడు మొన్న సమంత ఓ వివాహం చేసుకుంది, చాలా తక్కువ మందితోనే చేసుకుంది, అది కూడా ఓ చోట చేసుకుంది. సో అలా మనం కూడా తక్కువ మందితో వివాహం చేసుకుని తక్కువ ఖర్చుతో చేసుకోగలిగితే చాలా ఆర్థికంగా చాలా నిలబడగలుగుతాం అన్న అభిప్రాయం. మండపాలకు పెట్టేటువంటి దానిలో మనం సగం ఖర్చు పెట్టిన వివాహం అయిపోతుంది. వాస్తవం అది మాత్రం. అంటే ఇది కూడా అనుకోవచ్చు, మీరు ఇందాక భోజనాల విషయంలో చెప్పినట్టు పబ్లిక్ మంది ఎక్కువ అవటం వల్ల ఇంటి ముందర ఇవన్నీ మేనేజ్ చేయలేరు. అండ్ ఒకరిని పిలిచి ఒకరిని పిలవకపోతే మళ్ళీ అది కూడా బాగోదు అని చెప్పి, ఈ వీటన్నిటి దృష్ట్యా పరిస్థితులను బట్టి మార్పు వచ్చిందేమో. అంటే అలా రావటం వల్ల ఇబ్బంది ఏముంది అంటే, మంత్రాలు, వాళ్ళ ఇరువురి జాతకాలు, ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే కదా వాళ్ళ ఫ్యూచర్ డిసైడ్ అవుతుంది. ఇవన్నీ చేసినంత మాత్రాన ఏమవుతుంది అనే వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు? మంత్రాలు, వాళ్ళ జాతకాలు మాత్రమే కన్సిడర్, మిగతావి కన్సిడర్ కాదు. అవుతాయా? అవుతాయి. ఎందుకు? ఎంతవరకు అవుతాయండి? మ్యాక్సిమం అవుతాయి. ఎందుకంటే అప్పుడు వీళ్ళందరినీ పిలవడం ఎందుకు? గెట్ టుగెదర్లా ఏదో పార్టీ పెట్టి మామూలుగా ఉండొచ్చు కదా, జస్ట్ ఒక చిన్న లాంటి ఫంక్షన్ చేసుకోవచ్చు కదా. వీళ్ళు ఎందుకు చేస్తున్నారు? అక్షతలు ఎందుకు వేయించుకుంటున్నారు? అప్పుడు వేయించుకుంటున్నారంటే వాళ్ళ ద్వారా మంచి జరుగుతుందనే అభిప్రాయమే కదమ్మా. వాళ్ళందరూ వస్తారు, ఆశీర్వదిస్తారు, సమ్ కైండ్ ఆఫ్ బ్లెస్సింగ్స్ మనం అక్కడ నుంచి వాళ్ళ దగ్గర నుంచి పొందుతామనేటువంటి అభిప్రాయం ఉంది కదా. ఉంది కాబట్టి పనిచేస్తున్నాయి కదా. మీరే ఒప్పుకున్నారు అంటే అన్ని దృష్టిలో పెట్టుకోవాల్సింది ఖచ్చితంగా ప్రతిదీ. అప్పుడు అంటే ఇప్పుడు జరుగుతున్న ఈ విడాకుల విధానం ఇదంతా కూడా ఇవేమన్నా రీజన్ అవుతున్నాయంటారా?
ఈ విధానాలన్నీ కరెక్ట్‌గా శాస్త్ర ప్రకారంగా ఆచరించకుండా ఎవరి పాటికి వాళ్ళు నచ్చినట్టుగా కంఫర్ట్స్ కోసం చేస్తున్న విధానాలను బట్టి ఇలా దారి తీసాయనొచ్చంటారా? దాదాపు జరుగుతున్న క్రమం అదే. హ్మ్. కానీ ఇక్కడేంటంటే కన్యాదానం అయిన తర్వాత తండ్రి కూతురికి బోధన చేయాలి. ఎందుకంటే ఆ అమ్మాయి వాళ్ళ ఇంటికెళ్తుంది గదా! వెళ్తున్నప్పుడు వాళ్ళతో ఎలా ప్రవర్తన చేయాలి? హ్మ్. ఆ ప్రవర్తన చేస్తున్నప్పుడు ఎలాంటి పద్ధతి పాటించాలి? ఇవన్నీ తండ్రి బోధన చేయాలి. హ్మ్. తండ్రి ఇప్పుడు ఏం చెప్తున్నాడు? వాళ్ళిద్దరు ఆస్తుల గురించే మాట్లాడుకుంటారు, లేదా ఆ ఎమోషనల్‌లో కన్నీళ్లు పెట్టుకుంటారే తప్ప వాళ్ళిద్దరూ ఉండాల్సినటువంటి పద్ధతులు చెప్పట్లేదు. హ్మ్. హ్మ్. భర్త ఇంటికి ఈ అమ్మాయి కోడలొచ్చినప్పుడు సమ్రాజ్ఞి భవ అని తీసుకొస్తారు. ఆ అమ్మాయి వాళ్ళింటికి ఈ మామగారింటికొచ్చినప్పుడు ఆ అమ్మాయి సామ్రాజ్ఞురాణిలుగా ఒక రాణిగారింటికొస్తే ఎలా ఉంటుందో అలాగా చూసుకోవాలి. ఆ! అలా చూసుకుంటున్నారా? లేదు. ఎలా చూసుకుంటున్నారు? కొన్ని కొన్ని కుటుంబాల్లో చూసుకుంటున్నారు చూసుకుంటున్నారు. మీరన్నట్టు రాణిలాగా. కొన్ని కొన్ని కుటుంబాల్లో అయితే ఏదో పేరుకి పెళ్లి అండ్ ఇంట్లో ఒక పని మనిషిలా ఇలాంటి విధానాలు కూడా చూస్తున్నాం. అంటే అవును. వండి పెట్టి పిల్లలకు తల్లిగా ఉండి కుటుంబాన్ని నిలబెట్టడం కోసమే వచ్చింది అనే ఒక డ్యూటీ ఏదో తన డ్యూటీ చేయడానికి వచ్చిందనే విధానంలో చూసేవాళ్ళు ఉన్నారు. మీరన్నట్టు రాణిలా చూసేవాళ్ళు ఉన్నారు. అంటే వాళ్ళ కుటుంబ వ్యవస్థను బట్టి, వాళ్ళ మెంటాలిటీస్‌ని బట్టి వెళ్తున్నాయేమో. వీళ్ళందరికీ సైకాలజీ ట్రీట్మెంట్ అవసరమేమో అనిపిస్తుంటుంది అలాంటి ఉన్న వాళ్ళందరికీ. హ్మ్. ఎందుకంటే వాళ్ళు పని మనిషి కంటే హీనంగా చూస్తున్న కుటుంబాలని కూడా నేను చూశానమ్మా. అవును. లేదో ఆవిడ ఓ రోబోట్‌లా తయారు చేసి నిరంతరం పని అవును. చేయించుకుంటూ ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు. ఉన్నారు. వీళ్ళందరికీ ఓ సైకాలజీ ట్రీట్మెంట్ అవసరం. హ్మ్. వీళ్ళందరినీ శాస్త్రం అయితే అసలు ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోదు. హ్మ్. ఇలా ఉండాలి. వాళ్ళందరినీ మనం వేధించినా తప్పులేదు. వాళ్ళని జైల్లో వేసినా కూడా తప్పులేదని నేనంటాను. హ్మ్. అలా స్త్రీని అలా బాధపెట్టి చేసేవాళ్ళని. కొత్తగా వచ్చిన అమ్మాయి. ఆ! అంతకుముందు మీకు వాళ్ళకి పరిచయం లేదు. కానీ అలా ఇబ్బంది పెట్టడం అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పే. నిజం. వాస్తవం. అంటే కొన్ని సంవత్సరాల పాటు ఒక కుటుంబము, ఒక విధానము, ఒక ప్రాంతము అన్నిటికి అలవాటు పడిన తను కొత్తగా ఒక దగ్గర అడుగుపెట్టింది అనంటే, ఆ కంఫర్ట్స్ తనకి ఉండవు. ఉండేలా కల్పించాలి. అంతే. కల్పించి చిన్నగా వాళ్ళ కుటుంబంలో ఒక మనిషిలా అలవాటు చేసినప్పుడే తను అలవాటు పడగలుగుతుంది. అన్ని రకాలుగా బావుంటుంది. ఇది కొన్ని నెలల ప్రాసెస్. అవును. వెంటనే వెంటనే జరగదిది. జరగదు. హ్మ్. అంటే కొంతమందికి అవుతుందేమో వెంటనే. కొంతమందికి అవ్వకపోవచ్చు. అయ్యేదాకా చెప్పుకోవడం, నచ్చచెప్పుకోవడం ఈ విధానం అంతా ఉంటే బావుంటుంది. మీరన్నట్లు ఒకప్పటి కాలంలో ఇప్పుడు మనం ఇందాక మాట్లాడుకున్నట్టు ఉమ్మడి కుటుంబాలు ఉండటము. ఆహ్, ఒకరి కాకపోతే ఒకరేదన్నా అన్నా ఒకరు తెలీదులే చిన్నపిల్ల అని చెప్పి సర్దుకుపోయేలా అంటే లోపల వాళ్ళకు ఉన్నప్పటికీ పైకి మంచి మాట చెప్పి వాళ్ళని ఆపటము. ఇలాంటి విధానాలు ఎక్కువగా చూస్తూ ఉంటది. ఉండేవారు. ఉంటుంది. వీటి వల్ల కొంచెం ముందుకెళ్తూ ఉండేది అవును. కుటుంబం అవునండి. ప్రశాంతంగా. ఉమ్మడి కుటుంబంలో ఉన్న ప్రధానమైన అద్భుతమైనదేంటంటే, మీ పిల్లల్ని మీరు చూసుకోకూడదు. మీ వదిన గారు, మీ మీ అక్కయ్య గారు వాళ్ళ పిల్లల్ని మీరు బాగా చూడాలి. హ్మ్. వాళ్ళు ఆహా! మీ పిల్లల్ని బాగా చూస్తారు. ఓకే. ఓకే. అర్థమైందా మీకు? అర్థమైంది. అర్థమైంది. మీ భర్త వాళ్ళ అన్నయ్య పిల్లలున్నారనుకోండి వాళ్ళని మీరు బాగా చూడాలి. హ్మ్. మీ అక్కయ్య గారు ఆవిడ మీ పిల్లల్ని బాగా చూస్తారు. సో, ఓహ్! అక్కడేంటంటే భేదం రాకుండా ఉంటుంది. రాకుండా ఉంటుంది. భేదం వస్తేనే గదా గొడవలొచ్చేయి ఇప్పుడు. అవును. ఆ భేదం రాకుండా ఉండేటట్టుగా కుటుంబ వ్యవస్థ అన్ని వందల సంవత్సరాలు మనల్ని కాపాడింది. కానీ ప్రెజెంట్ నేను, నాది అనే స్వార్థంతో వెళ్తున్నప్పుడు అది ఎట్లా సాధ్యపడుతుందంటారు? అసలు అందుకే ఉమ్మడి కుటుంబాలు లేవేమో అని చెప్పొచ్చంటారా? ఉన్నాయి. వేరే ఫార్మేషన్‌లో ఉన్నాయి. ఏ రకంగా? మార్వాడి వాళ్ళ కుటుంబాలు చూసారనుకోండి, వాళ్ళ కుటుంబాలు ఎలా ఉంటాయి? హ్మ్. విల్లాస్ టైప్‌లో ఉంటాయి. హ్మ్. ప్లస్ కింద ఫ్లోర్‌లో ఒకరు, పై ఫ్లోర్‌లో ఒకరు, ఆ పై ఫ్లోర్‌లో ఒకరు. ఒకే ఇంట్లో విడిగా. విడిగా. హ్మ్. కానీ భోజనం మాత్రం ఒకే చోట. ఒకే చోట. అర్థమైందమ్మా? అర్థమైంది. అలాగే సినిమా వాళ్ళలో కూడా ఉమ్మడి కుటుంబాలు ఉన్నాయేమో అనిపిస్తుంటుంది. కొన్ని సందర్భాల్లో, కొంతమందిలో. ఎందుకంటే వాళ్ళు కింద ఫ్లోర్‌లో ఒకరు, పై ఫ్లోర్‌లో ఒకరు, ఆ పై ఫ్లోర్‌లో ఒకరు. భోజనానికి ఓ చోట కలుస్తారు. ఆ 10 నిమిషాలు మాట్లాడతారు, మళ్ళీ ఎళ్ళిపోతారు. మొత్తానికి విడిగా ఉండి ఇద్దరు, ముగ్గురు ఉండేదానికన్నా ఇది బెటరేమో. ఇదొక అంటే ఫార్మేషన్ మారింది. హ్మ్. హ్మ్. అదమ్మా. ఓకే. అంటే పరిస్థితులను బట్టి ప్రతి ఒక్క దాంట్లో మార్పొస్తుంది. మార్చుకుంటున్నాము అనుకోవచ్చంటారా? ఇది యుగ ధర్మమే ఈ రకంగా ఉంది అనొచ్చంటారా? యుగ ప్రభావం అయితే ఖచ్చితంగా ఉంది. హ్మ్. కానీ పరిస్థితుల్ని మనం ఎలా హ్యాండిల్ చేస్తున్నాం అనే దాన్ని బట్టే ఉంటుంది. హ్మ్. ఇప్పటికీ కొన్ని ఉమ్మడి కుటుంబాలున్నాయి. ఆ! వీళ్ళ పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా వాళ్ళు కలిసే ఉన్నారు. నేను ఈ మధ్య వాళ్ళని కలిసొచ్చాను. తూర్పుగోదావరి జిల్లాలో. ఆహా! వాళ్ళు 20 మంది కలిసి ఒకే కుటుంబంలో ఉంటారు. అందరూ కలిసి 1,50,000 ఎంతో సంపాదిస్తారు. ఓకే. ఓ 50,000 కుటుంబానికి ఖర్చయిపోతుంది. మిగతా రూ. 1,00,000 మిగిలిపోతుంది. హుహు. అంటే కుటుంబంలో ఉండే నలుగురు మగవాళ్ళు కలిసి 1,50,000 సంపాదిస్తే ఈ నలుగురు మీద 50,000 ఖర్చు. రూ. 1,00,000 మిగులుతుంది.
సో వాళ్ళు చాలా అంటే కష్టమైనా సరే పాతకాలపు ఉమ్మడి కుటుంబ పరిస్థితిని తట్టుకొనే నిలబడుతున్నారు ఇప్పుడు లేకపోయినా. అంతే. అంటే పిల్లల పెంపకానికి కానియండి, నిజంగా ఆర్థికపరమైన ఇబ్బందులు లేకుండా ఉండాలన్నా, అండ్ ఇప్పుడు చూస్తున్న రకరకాల ఇబ్బందుల వల్ల తొందరగా మనోధైర్యం కోల్పోయి, అంటే చేయకూడని పనులు చేసుకొని, అలాంటి ఇబ్బందుల కన్నా కలిసి ఉండడం బెటర్. చాలా ఎందుకంటే స్త్రీకున్న పరిస్థితుల రీత్యా ఆరోగ్యపరంగా ఆ 4-5 రోజులు ఇబ్బంది ఉన్నప్పుడు మరొకరు హెల్ప్ చేస్తారు. ఇక్కడ భర్త వండి పెట్టేవాడు కాదు, అవును. వండి పెట్టలేరు. వంటే రానివాడు ఏం వండుతాడు? ఒకవేళ వంట వచ్చినా ఆయన పనిలో ఆయనకు చాలా ఉన్నాయి. ఈ టైంలో ఆ స్త్రీ ఆ కడుపు నొప్పితో బాధపడుతూ వంట వండటం అనేది చాలా అభ్యంతరకరమైనది. అసలు వండలేరు. ఇంకా ఏదో పిల్లల కోసం తప్పక చేయాలి తప్ప మరో మార్గం లేదు. కానీ అందరూ కలుస్తున్నప్పుడు ఈవిడొకరు పక్కగా ఉండి ఆవిడ పని ఆవిడ చేసుకుంటూ ఆవిడ ప్రశాంతంగా చిల్ అవుతూ మన భాషలో, మిగతా వాళ్ళరు ఈ పిల్లల్ని చూసుకుంటూ వాళ్ళని బడికి పంపిస్తూ వాళ్ళకి కావాల్సినటువంటి ఆహారాలన్నీ ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందమ్మా? బాగుందా లేదా? 3 BHK తీసుకున్నారనుకోండి ఇప్పటి భాషలో ఒక బ్రహ్మాండమైన ఒక ఉమ్మడి కుటుంబం బతుకుతుంది. అవునా కాదా? అలా కుటుంబ వ్యవస్థ దారి తప్పకుండా ఉండగలిగితేనే భారతదేశం నిలబడుతుందని నా అభిప్రాయం. భారతదేశానికి మిగతా దేశాలకు పోలికేంటి? భారతదేశం అంటేనే కుటుంబం. వసుధైవ కుటుంబకం అనే ఒక మాట ఉంది కదమ్మా. మనం అందరం ఈ విశ్వాన్ని ఒక కుటుంబంగా భావిస్తాం. కరెక్ట్. నేను ఒక వియత్నాం అనే దేశంలో సాయంత్రం 7 ఆ ప్రాంతానికి ఒక చోట నడుస్తూ వెళ్తున్నాను. ఒక ఊర్లో ధనాంగ్, ఊరి పేరే ధనాంగ్. ఆ ఊర్లో వెళ్తుంటే కుటుంబం అంతా కలిసి కిందే కూర్చొని చేతులతోనే భోజనం చేస్తున్నారు. ఆ ఊర్లో అక్కడి వారైనా? ఇక్కడ నుంచి వాళ్ళకు మతం అంటే తెలియదు, దేవుడు అంటే తెలియదు. దేవుడు అంటే బుద్ధుడు అని తెలుసు. వాళ్ళు బుద్ధుడు అని తెలిసిన వాళ్ళు ఏం పూజించారు. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఆర్ నమ్మకం లేనివారు. వాళ్ళకు దేవుడు గాని భక్తి గాని ఏం లేనివారు ఎక్కువ శాతం మంది. వాళ్ళు అందరూ కలిసి ఇంట్లోనే కూర్చొని కిందే కూర్చొని చేతులతో భోజనం చేస్తున్నారు. విదేశాలకు వెళ్ళినప్పుడు చేతులతో భోజనం చేయడం అనే పద్ధతి మనం చూడం, కానీ వాళ్ళు చేతులతో భోజనం తింటున్నారు. నాకు ఆశ్చర్యం వేసింది. నేను వెళ్ళి అడిగాను, నేను ఎవరో తెలియదు, ఒక టూరిస్ట్ అని చెప్పి నేను గూగుల్ ట్రాన్స్లేట్లో ఉంటుంది వియత్నమీస్ భాషలో, నేను తెలుగు భాషలో పెట్టుకొని నేను రాసిందంతా అక్కడ చెప్తున్నాను. వాళ్ళు చదువుతున్నారు. రండి అని చెప్పి తీసుకెళ్లారు. అమ్మ ఎందుకు ఇలా కూర్చున్నారు, ఎందుకు చేతులతో తింటున్నారు, ఎవరు నేర్పించారు, నాకు ఇదంతా కొంచెం ఆశ్చర్యంగా ఉంది నేను అని చెప్పి అడిగితే, మాకు పూర్వీకులు నేర్పించారు, వాళ్ళు నేర్పించిన దాన్ని మేము వదిలిపెట్టలేదు, అది అలాగే కంటిన్యూ చేస్తున్నాం, నచ్చింది మాకు అన్నారు. ఫస్ట్ నచ్చింది, కంటిన్యూ చేస్తున్నాం. వాళ్ళు లెక్క పెట్టుకునేది కూడా ఇలాగా 1 2 3 4 5 6 పాత పద్ధతి. అది చాలా నచ్చాయి. అక్కడ చంపా అని ఒక దేశం, చంపా అని ఒక కింగ్డమ్ ఉండేది, హిందూ కింగ్డమ్. వాళ్ళు పరిపాలన చేశారు, వాళ్ళు కూడా ఇప్పుడు ఉన్నారు. తర్వాత అక్కడ వేరే కమ్యూనిస్టు లాంటివి వచ్చాయి. అక్కడ ఒక ఆవిడ చెప్పింది, వాళ్ళ దగ్గర లక్ష్మీదేవి విగ్రహాలు ఉన్నాయి. ఒక కొట్టులో లక్ష్మీదేవిని కమలశ్రీ అని పిలుస్తున్నారు వాళ్ళు. కమలశ్రీ మన పేరే కదమ్మా. అంతే కదా. శివుడి విగ్రహాన్ని చెక్క బొమ్మతో, బుద్ధుడి బొమ్మలు ఎలా అయితే రోడ్ల పైన అమ్ముతుంటారో అలా అమ్ముతున్నారు. నాకు ఆశ్చర్యం వేసి అడిగితే, మా పూర్వీకులు నేర్పించారు, నేను వదిలిపెట్టలేదు అంటే చెక్క పని చేసే ఆయన. ఈ విగ్రహం కొట్టావిడ ఏం చెప్పిందంటే, మా వాళ్ళు ఈవిడిని దేవతగా భావిస్తారు, ధనానికి అధిపతిగా భావిస్తారు, ఈవిడిని పూజ చేస్తే డబ్బులు వస్తాయి, మాకు వ్యాపారం బాగా నిలబడుతుందని చెప్పారు, నేను చేస్తున్నాను. అంటే ఆ క్లారిటీ చాలా ఉంది వాళ్ళకి. అక్కడ కూడా కుల వ్యవస్థ ఉంది. ఒక ఊర్లో చాలా లోతట్టు గ్రామానికి వెళ్ళాను, ఈ ధనాంగ నుంచి ఒక 60-70 కిలోమీటర్లు దాటి. అక్కడ ఒక ఊర్లో కుండలు చేసే వాళ్ళందరూ ఒక వీధిలో ఉన్నారు, చెక్క బొమ్మలు చేసే వాళ్ళందరూ ఒక వీధిలో ఉన్నారు, పాతకాలంలో ఉన్నట్టుగా. అంటే ఎంత చక్కని వ్యవస్థ ఉంది అక్కడ. ఆ వ్యవస్థ వాళ్ళు పోగొట్టుకోలేదు ఆ ఊర్లో. ఇంకా మిగతా కళాకారులందరూ వాళ్ళ వీధిలో ఉంటారు, వాళ్ళందరూ సహాయం చేసుకుంటుంటారు, వాళ్ళ పిల్లల్ని వాళ్ళకే ఇస్తారు, అందులోనే నిలబడుకుంటూ వాళ్ళల్లో వాళ్ళే ఆహారం మార్చుకుంటూ ఉంటారు. సో బాగుంది కదమ్మా కుటుంబ వ్యవస్థ. అక్కడ కూడా ఫార్మేషన్ మారింది. ఇలా భారతదేశాన్ని గౌరవించాలంటే కుటుంబాన్ని చూసే గౌరవిస్తారు. ఈరోజు విడాకుల్ని చూసి భారతదేశం గౌరవించారు. విడాకులు అనేటువంటి వ్యవస్థ 1960లో వచ్చిందమ్మా, ముందు నుంచి లేదు. 1960 కంటే ముందు విడాకులు తీసుకున్న వారు 47 నుంచి 60 మధ్యలో 6 మందే. అంటే ఆ 13 ఏళ్లలో 6 మంది మాత్రమే విడాకులు తీసుకున్నారు. ఈ మధ్యలో
అంటే ఇప్పుడు ఇబ్బందులేమో చాలా అనిపిస్తున్నాయి. ఇబ్బందులకు అనుగుణంగా తట్టుకొని ఉండలేము అనే ఒక బాధతో విడిపోతున్నారు. అప్పట్లో అసలు ఇబ్బందే లేదంటారా? అంటే మొగుడు పెళ్ళాల మధ్య కానియండి, కుటుంబంలో విరోధాలు కానియండి, అసలు ఉండేదే కాదా? ఎవరిండ్లలో ఉన్నా గూడా సర్దుకుపోయేవారా? ఉన్నాయి. ఎందుకు లేవు? రాముడికి, సీతమ్మ వారికి కూడా ఉన్నాయి. వాళ్ళు సర్దుకుపోలేదా? అన్ని వేల సంవత్సరాలు జీవనం చేశారంటే మనం ఎందుకు ప్రతి సంవత్సరం శ్రీరామనవమి కళ్యాణం చేస్తాం? వాళ్ళనే ఆది దంపతులుగా, ఆదర్శ దంపతులుగా ఆదర్శ ఎందుకు దంపతులు. చెప్తున్నాం? అవును. అంటే సర్దుబాటుతనం అనేది స్త్రీలో తగ్గిపోయింది. తగ్గిపోయింది. పోలేదంటున్నాను. తగ్గిపోయిందంటున్నాను. మళ్ళీ ఎందుకు స్త్రీలనే అంటారు? పురుషుల్ని కూడా అంటాను ఈ మధ్య. హ్మ్. ఈ మధ్య అంటున్నాను. హ్మ్. మొదట్లో స్త్రీయే. ఎందుకంటే విడాకులకి కారణం మొదటి కేసు భారతదేశంలో మగవాడే వేశాడు. మగవారే వేశారు. వద్దు నాకు విడాకులు అంటే ఆ కావాలనా? అమ్మాయికి చిన్నప్పుడే పెళ్ళయింది. ఆహా! 7 ఏళ్ళు కలిసున్నారు. కలిసున్నప్పటికీ ఆ అమ్మాయికి ఇష్టం లేదు ఇతనితో కలిసి ఉండటం. ఆ హ్మ్. అబ్బాయి కూడా ఎందుకులే అని చెప్పి ఈ కేసు వేయటం, తర్వాత చాలా సెన్సేషన్ సృష్టించటం. అప్పుడు వాళ్ళిద్దరూ విడిపోవటం జరిగింది. ఫస్ట్ విడాకులు అప్పుడే జరిగాయి. హుహుహు. అంతకుముందు విడాకులు లేవంటే లేవు. విడాకులనేటువంటి వ్యవస్థ 1947 కంటే ముందు లేదు. కానీ అప్పుడున్న ఈ విడాకులు ఇదంతా పక్కన పెడితే, ఇప్పుడు సినిమాల్లో చూపించినట్టు పెద్ద మనుషులుండి, వాళ్ళు మాట్లాడి, అంతా నార్మల్ చేయడము, ఇలాంటి వ్యవస్థ ఉండేదేమో గదండీ! అవునమ్మా. అది హ్మ్. చాలా మంచి వ్యవస్థ నిజానికి. ఈరోజు మొన్న ఈ మధ్య ఒక ఆర్టికల్ వచ్చింది. ఇప్పుడు కోర్టుల్లో ఉన్నటువంటి కేసుల్ని మొత్తం పరిష్కారం చేయాలంటే 415 సంవత్సరాలు పడుతుంది. వామ్మ! ఆ! హ్మ్. ఇప్పుడున్న కేసులన్నీ పోవాలంటే 415 సంవత్సరాలు. ఆ! ఎన్ని తరాలు వీళ్ళుంటారు? ఎన్ని తరాల ఆ జడ్జిలుంటారు? అంటే ఇంకా ఒక రకంగా చెప్పాలంటే వాటి పరిష్కారం దొరకదని. హ్మ్. అంతే అంటారా? అంతే. అంటే హ్మ్. వాటికి కావాలని పెంచుతున్నారు. అంటే ఇప్పుడు ఉదాహరణకు ఒకరు విడాకుల కేసు వేశారు. హ్మ్. వెంటనే వాయిదా ఇవ్వటం. వాళ్ళొచ్చిందే దానికోసం వీళ్ళు వాయిదా ఇవ్వటం ఏంటి? మధ్యలో ఓ మనిషిని పెడతారు, మాట్లాడతారు. కుదరదు. హ్మ్. తీసేయి 6 నెలలు, సంవత్సరం, 2 ఏళ్ళు, 5 ఏళ్ళు అయినటువంటి కేసులు కూడా ఉన్నాయి. హ్మ్. కొంతమందికి నెలలో కూడా వెళ్ళిపోవచ్చు. ఈ మధ్యలో ఏంటంటే వాళ్ళిద్దరి మధ్య ఒకటి జరుగుతుంది. వాళ్ళకు ఎందుకు వెళ్ళిపోవాలి? లాయరు ఇంకొక ఆవిడ మధ్యలో ఉండి మాట్లాడతారు. తెలుసమ్మా ఈ విషయం? హ్మ్. ఒక కేసు కోర్టుకెళ్ళాక అవును. వాళ్ళిద్దరికీ ఎందుకు వాళ్ళిద్దరూ నచ్చ చెప్పడానికి ప్రయత్నం ప్రయత్నం చేస్తారు. కానీ చేస్తారు. కుదరదు. హ్మ్. ఈ మధ్యలో ఎవరుండాలంటే ఈ వారధిగా ప్రవచనకర్తలు ఉండాలని నా అభిప్రాయం. ఓహ్! అర్థమైందమ్మా? అర్థమైంది. ఇప్పుడు ఒక భార్య, భర్త మేము కలిసి ఉండలేము అని చెప్పి కోర్టుకెళ్లారు. హ్మ్. కోర్టుకెళ్ళినప్పుడు వాళ్ళకు కోర్టు వీళ్ళ దగ్గరికి పంపిస్తుంది. మీరెందుకు కలిసి ఉండాలనుకుంటున్నారు? ఏదో ఒక 5, 10 నిమిషాలు ఆవిడ చెప్తుంది. వాళ్ళిద్దరూ కోపంగా తిట్టుకొని వెళ్ళిపోతారు. అయిపోతుంది. హ్మ్. ఆ మధ్యలో ఉండాల్సినటువంటి వ్యక్తి ప్రవచనకర్త. ఎందుకంటే అప్పుడు వాళ్ళిద్దరికీ ధర్మం అంటే ఏంటో చెప్పగలగాలి. హ్మ్. స్త్రీ ధర్మం ఏంటి? పురుష ధర్మం ఏంటి? ఆవిడ నీ భార్య, ఇతడు నీ భర్త. మీరిద్దరు ఎందుకు కలిసి ఉండాలి? కలిసి ఉండటం వల్ల సుఖాలేంటి? అనేటిది ఒకటి చెప్పాలి. ఓకే. నేను ఈ మధ్య మీతోనే చెప్పినట్టున్నాను. పోయినసారి దేని వచ్చినప్పుడు. గురించండి? మనం ఖచ్చితంగా జైళ్ళల్లోనూ అవునవును. ప్రవచనాలు చెప్పే అవకాశం ఉన్నా, గీతా క్లాసెస్ చెప్పే అవకాశం ఉన్నా నేను రెడీ అని జెప్పారు మీరు. కొంతమంది జైలర్లు రెడీ అవుతున్నారు. అవునా? ఓహ్! సూపర్. ఇక్కడే హైదరాబాద్‌లోనే కొంతమంది ఆహా! జైలర్లు రెడీ అవుతున్నారు. ఓకే. ఓకే. అంటే మనం సంతోషం. చేసినటువంటి ప్రయత్నం ఫలీకృతం అవుతుంది. అవుతుంది. ఇప్పుడు ఈ ప్రయత్నం ఏం జరగాలంటే కోర్టుల్లో కూడా ఈ మధ్యలో చెప్పేటువంటి బెంచ్‌ల దగ్గర చెప్పేటప్పుడు వాళ్ళిద్దరికీ అసలు వాళ్ళు కలిసి ఉండాలనే కారణాలు చెప్తున్నప్పుడు ఒక వ్యక్తి ఉండాలి. ఆ హ్మ్. వ్యక్తి ధర్మం తెలిసిన వాడై ఉండాలి. సంస్కారం తెలిసిన వాడై ఉంటే కలిసి ఉండటానికి అవకాశం ఉంటుంది. హ్మ్. అమెరికాలో రామకృష్ణ మఠం ఉంది కదా! వీళ్ళకు చెందినటువంటి ఒక వ్యక్తి ప్రవచనం చెప్తున్నాడు రామాయణం. హ్మ్. 7 రోజులది రామాయణం. హుహు. అప్పటికే ఒక భార్యాభర్త విడిపోయారు. విడివిడిగా ఇద్దరికీ రామాయణం జరుగుతుంది. ఇంగ్లీష్‌లో జరుగుతుంది అదంతా. ఓహో! జరుగుతుందని తెలిసింది. విడివిడిగా వెళ్లారు. ఈ అమ్మాయి వచ్చిందని అబ్బాయికి తెలీదు. ఆ అమ్మాయి వచ్చిందని ఈ అబ్బాయికి తెలీదు అక్కడికి. 6 రోజు, 7 రోజు ఆ అబ్బాయి, అమ్మాయి ఇద్దరూ కలిసి ప్రవచనానికొచ్చారు. విడిపోయిన మార్పొచ్చింది. వారు హ్మ్. విదేశస్థులు. భారతీయులు కారు విదేశస్థులు. ఓకే. అంటే ధర్మం అంటే ఏంటో వాళ్ళకి కూడా అర్థమైంది. వాళ్ళే ముందుగా విడిపోయి, వాళ్ళే ఇప్పుడు మనం చేసినది తప్పు. నేనన్న మాటకు నేను సారీ చెప్తున్నానని చెప్పి ఆ అబ్బాయి సారీ చెప్పి, ఈ అమ్మాయి ఆ సారీని వెంటనే యాక్సెప్ట్ చేసి, హ్మ్. మనిద్దరం కోప్పడ్డాం. క్షణికావేశంలో ఇద్దరికీ జరిగిపోయింది. సో, మనం ఇద్దరం ఇప్పటి నుంచి కలిసే ఉందాము. ఆ సీతారాముల్లా ఉందామని చెప్పి ఇద్దరూ పెట్టుకున్నారు. కానీ అంటే ప్రతి ఒక్కరిలో ఈ మార్పు వస్తుందని మనం చెప్పలేమేమో గదండీ. అంటే ప్రెజెంట్ సిట్యుయేషన్ ఏంది అంటే, అమ్మాయైనా, అబ్బాయైనా అహం ఒకటి బాగా ఎక్కువగా అడ్డొస్తుంది.
మాట్లాడడానికి ముందు నేనెందుకు మాట్లాడాలి, నేను మాట్లాడితే నేనే తగ్గిపోయినట్టు అవుతుంది. ఇలాంటిది వైఫ్ అండ్ హస్బెండ్ అయినా ఏ రిలేషన్లో అయినా ఇది ఎక్కువగా మనం చూస్తున్నాం. ఇట్లాంటి అహం ఉన్నప్పుడు ఈ ప్రవచనాల వల్ల, ఈ మాటల వల్ల ఏ రకంగా అయినా మార్పు అందరిలో వచ్చే అవకాశం ఉందంటారా? తెలుగులో ఒక పదం ఉంది, పశ్చాత్తాపం అని. ఉమ్. తెలుసమ్మా? ఆ పశ్చాత్తాపం పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదనా? లేదు. ఆ పశ్చాత్తాపం ఎవరికైతే కలుగుతుందో వాళ్ళందరూ మారుతారు, ఉమ్. కలగని వాళ్ళందరూ మునుగుతూనే ఉంటారు. పశ్చాత్తాపం కలగడానికే నేను చెప్పేది ఇంతసేపు అయినా మీరు ఇంత ప్రయత్నం చేస్తున్నారు. అయినా అవును. పశ్చాత్తాపం ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడు వాళ్ళకు రియలైజేషన్ వస్తుంది. మీరు అన్నారు అంటే యుగ ధర్మం వల్లే ఇవన్నీ జరుగుతున్నాయేమో అమ్మా అని చెప్పి. యుగ ధర్మం అనేది ఒకటి డిసైడ్ చేసి తీసుకెళ్తున్నప్పుడు ఆ పశ్చాత్తాపం ఎప్పుడు కలగాలో, ఎవరికి కలగాలో కూడా నిర్ణయించబడిందేమో. ఎన్ని విన్నంత మాత్రాన ఏం ఫలితమో అనొచ్చేమో. మంచి ప్రశ్న తల్లి. చిన్న లాజిక్తో చెప్తాను. ఉమ్. వర్షాకాలం వర్షం పడుతుంది, కానీ మనం బయటికి వెళ్ళాలి అంటే ఆఫీస్కి రావాలి. ఆఫీస్కి రావటం అనేది మ్యాండేటరీ. అవును. సెలవు ఇవ్వడు. అవును. వర్షం అనేది ఆగదు, వర్షాకాలం కాబట్టి మనం ఏం చేస్తాం? ఏదో ఒకటి వర్షానికి మనం తట్టుకొని ఆఫీస్కి వెళ్ళే గొడుగు పట్టుకొని ప్రకారంగా వస్తాం. మనం ప్లాన్ చేస్తాం. గొడుగు పట్టుకొని వస్తున్నాం. ఇక్కడ అర్థమైందా నా పాయింట్? అర్థమైంది, అర్థమైంది. మీరు ఇక్కడ కూడా ధర్మం అనే గొడుగు పట్టుకోవాలి. ఏ యుగంలో అయినా ధర్మం ఉంటుంది. ఉమ్. ఆ యుగంలో ఆ కాలానికి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ సత్యవంతులు కాబట్టి అక్కడ మనకు అది కుదిరింది. కానీ ఈ యుగంలో అందరూ సత్యవంతులు కాదు. మీరు సత్యవంతులా లేదా మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. ఏ రకంగా చేసుకోవచ్చు అంటారు? దీనికి మంచి ఉదాహరణ చెప్తాను, తర్వాత వాళ్ళుగా చేసుకోవచ్చు. అప్పై దీక్షితులను ఒక 500 ఏళ్ల కిందట ఒక ఆయన ఉండేవారమ్మా. ఎక్కడ? తమిళనాడులో ఉండేవారు. ఆయన తెలుగు ప్రాంతాలకు కూడా చాలా సార్లు వచ్చారు. ఆయన సాక్షాత్తు శివస్వరూపుడు. ఆయన ఎప్పుడూ శివుడి గురించే మాట్లాడేవాడు. నేను ఎప్పుడూ శివుడి గురించి చెప్తున్నా, నాలో నిజంగా భక్తి ఉందా లేదా అని చెప్పి పరిశీలించడం కోసం మత్తుమందు తిన్నాడు ఆయన. ఆయనే తినేటప్పుడు వాళ్ళ శిష్యులకు కొన్ని మాటలు చెప్పాడు. నేను ఈ మత్తుమందు తిన్నప్పుడు నేనేం మాట్లాడినా ప్రతిదాన్ని రాయండి, ఒక్క మాటను కూడా వదిలిపెట్టద్దు అని చెప్పి ఆ మత్తుమందుని తిన్న వెంటనే ఆయన ఒక శ్లోకం చెప్పాడు. 50 శ్లోకాలు చెప్పారు. ఉన్మత్త పంచాశిఖ అంటారు. ఉన్మత్తం అంటే పిచ్చివాడి దశ. ఆయన 50 శ్లోకాలు శివుడి గురించి అనర్గళంగా చెప్పుకుంటూ వెళ్ళాడు. ఇంకా ఒక అయిపోయిన తర్వాత మత్తుమందు స్థితి పడిపోయిన తర్వాత ఆయన చెప్పిందంతా రాసుకున్నారు. అప్పుడు ఆయన అవి చదివాడు. అంటే ఆయన పిచ్చివాడిగా ఉన్నప్పటికీ కూడా శివుడి పైన భక్తి పోలేదు. అంటే ఏ స్థితిలో పిచ్చివాడిగా ఉన్నాడు ఆయన? ఇప్పుడు మనకు ఎనస్థీషియా ఇస్తారు. అవును. ఎనస్థీషియా ఇచ్చినప్పుడు మనం ఏ మైకంలో ఉంటాం? ప్రాపర్ కాన్షియస్ లో ఉండదు. కొంతమంది మద్యం తాగుతున్నప్పుడు వాళ్ళలో బయటకు వస్తాయి, అంటే లోపల ఉన్న నిజాలన్నీ చెప్పేస్తారంటారు. ఆ చైతన్యవంతమైన స్పృహ లేనప్పుడు కూడా అతడికి శివుడి పైన భక్తి ఉంది. అంటే అతడు నిజంగా లోకంలో లేడు, అతడు ఏదో ఒక మందు వ్యాధి వేసుకొని ఉన్నాడు. ఆ వ్యాధిలో ఉన్నప్పుడు కూడా శివుడి పైన భక్తి ఉందని అతనే పరిశీలన చేస్తాడు. అంటే ఇవన్నీ చెప్పడం మూలంగా ఆ భక్తి ఉంది కాబట్టి తనని తను కంట్రోల్ చేసుకునే స్థితిలో ఉన్నా కూడా ఇవన్నీ చెప్పడం జరిగింది. 50 శ్లోకాలు. ఓకే. ఇప్పుడు 1, 2 చెప్తాం, నమస్కారం పెట్టుకుంటాం, అయిపోతుంది. కానీ 50 వరుసగా ఒక్కటి కూడా ఆపకుండా, అవి కూడా ఇంతకు ముందు రాసిన వాటికంటే బాగా తత్వం కలిగి ఉన్నాయి. అంటే ఆయనలో నిజంగా ఉన్నట్టే కదా. ఉన్నట్టే. అలా మనల్ని మనం మంచి వాళ్ళము అని తెలుసుకోవాలంటే ముందు మనలోకి మనం ప్రయాణం చేయాలి. కొంపదీసి అట్లా మనం కూడా ఏదన్నా చేసుకోవాలంటారా ఏంటి? విరుగుడు ఉండదు కదమ్మా, మనకు తెలియదు కదా. ఆయనకంటే చుట్టూ శిష్యులు కాదా ప్రూవ్ చేసుకోవడం సంగతి ఏమో కానీ ఏకంగా స్వామి దగ్గరికి వెళ్ళిపోతారు. అందువల్ల మనల్ని మనం పరిశీలన చేసుకోవాలంటే బయటి వాళ్ళు ఎవరైతే మన పైన విమర్శలు వేస్తున్నారో ఆ విమర్శలు మనమే వేసుకోవాలి. అర్థమైందమ్మా? ఇప్పుడు మీరు సరిగ్గా టైంకి రారు అని నేను అన్నాను అనుకోండి, నేనెందుకు టైంకి రాలేదంటే నాకు క్యాబ్ లేట్, నాకు ట్రాఫిక్ అని మీరు అనటం కాదు. రీజన్స్ చెప్పకుండా మనకు మనం ప్రశ్న వేసుకోవాలంటారు. కరెక్ట్. అవును క్యాబ్ లేటే, అవును ట్రాఫిక్, అవును ఆకలి అవుతుంది, అవును లిఫ్ట్ పని చేయట్లేదు, ఇవన్నీ కాదు రీజన్స్. ఓ అరగంట ముందు బయలుదేరాలి కదా అని మనకు మనమే ప్రశ్న వేసుకొని ఓ అరగంట ముందు నిద్ర లేవాలి కదా. ఇంట్లో పని మనం తొందరగా చేసుకోవాలి కదా. ఫోన్ నక్కకుండా పక్కన ఉండాలి కదా. ఇవన్నీ చూసుకుంటే ఆటోమేటిక్ గా మనకు అన్ని తెలుస్తాయమ్మా. ప్రతిదీ మన చేతుల్లో ఉంది అంటారు. అవును. రియలైజేషన్ ఎప్పుడైతే కలుగుతుందో అప్పటి వరకు నేను చేస్తున్న ప్రయత్నాలన్నీ కొనసాగించవలసిందే. అంటే యుగ ధర్మం ఒకటి ఉన్నప్పటికీ మనం గట్టిగా ఏదైనా అనుకుంటే ఖచ్చితంగా మార్పు మొదలవుతుంది, మార్పు వస్తుంది. అవునమ్మా, అంతే కదండి. వర్షం పడుతుంది కానీ గొడుగు పెట్టుకొని వెళ్తే మనం వెళ్తాం కదా మన ప్లేస్ కి. వర్షము అనేది యుగం.
గొడుగు అనేది మన ధర్మం. ఉమ్, మన ధర్మాన్ని పట్టుకొని మనం వెళ్తూ ఉంటే ఎంత దూరమైనా వెళ్తాము. ఇదే ఒక్కటి rule. ఈ ధర్మాన్ని పట్టుకొని వెళ్తున్న ఈ ప్రాసెస్ లో మీరు ఇప్పుడన్న విమర్శలు అంటే ఎప్పుడు మంచిగా ఉండి మనం మంచిని పాటిస్తూ వెళ్తున్నప్పుడు తెలియకుండానే మన పైన చాలా 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 వస్తూ ఉంటాయి. ఇది వాస్తవం ఏమో అనిపిస్తూ ఉంటుంది ప్రతి Correct. ఒక్కరి లైఫ్ లో ఎక్స్పీరియన్స్ ఇది. కరెక్ట్ అయినా తట్టుకొని ఉండాలి వెళ్ళాలి అని అంటే దానికి ఏదైనా రెమెడీ ఏదైనా ఉందా అండి? అంటే మంచే చేస్తున్నాము కానీ ఈ విమర్శల వల్ల ముందుకు వెళ్ళలేకపోతున్నాము, ఇక్కడే ఆగిపోతున్నాము, ముందుకు నేను ఇంకా వెళ్ళాలి అనే ఒక ఆలోచన చాలంటారా? ఇంకేదైనా రెమెడీ ఉందంటారా దానికి? ధర్మరాజు చిన్న జూదంలో తప్పు చేసి 14 ఏళ్ళు వనవాసంలో ఉన్నారు. వనవాసంలో ఉన్నా సరే దుర్యోధనుడు ఇవ్వలేదు. ఆ మధ్యలో కూడా వాళ్ళు వనవాసంలో ఉన్నప్పుడు కూడా, వాళ్ళు వనవాసంలో లేనప్పుడు కూడా చంపాలని చాలా ప్రయత్నాలు చేశారు. ఉమ్, లాక్షాగృహ దహనం కానీ, లక్క ఇంట్లో మట్టు పెట్టడం కానీ, తర్వాత వాళ్ళు అడవిలో ఉన్నప్పుడు వాళ్ళని చంపించటానికి ఈ దుర్యోధనుడే రావటం కానీ చాలా ప్రయత్నాలు జరిగాయి. ఉమ్, కానీ ఉమ్, ఏం జరిగాయి? ఉమ్, ధర్మం అనేది ఒకటి కాపాడింది కదా. అదమ్మా. అంటే మనం ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా ధర్మం రక్షిస్తుంది. ఉమ్, మనం ఎలా ధర్మంగా ఉన్నాం, ఎంత ధర్మంగా ఉన్నాం, ఉమ్, ఆ ధర్మానికి సత్యం అనేది కూడా తోడవ్వాలి. నేను అబద్ధాలు చెప్తాను కానీ నేను ధర్మంగా ఉంటానంటే కుదురుతుందా? కుదరదు. అసలు అబద్ధం చెప్పడమే ధర్మం కాదు కదా, ఇంకా ధర్మంగా అని ఎలా అనగలుగుతాం? సో అలా అన్నిటి పరంగా మనం ధర్మంగా ఉన్నప్పుడు కృష్ణుడు లాంటి ఒక వ్యక్తి మన జీవితంలో కూడా ఒకరు పరిచయం అవుతారు. ఉమ్, మార్గదర్శకంగా ఉండడానికి. ఓకే. ఉన్నప్పుడు వాళ్ళ ద్వారా మనం ముందుకెళ్ళొచ్చు. ఒక్కోసారి పడిపోతున్నా ఆ కృష్ణుడు ముందుకు లాక్కెళ్తాడు. ఓకే. అది ప్రతి ఒక్కరి జీవితంలో జరుగుతుంది. కానీ ఇప్పుడు ఎవరిని నమ్మలేకుండా ఉన్నాం కదండి. నమ్ముతున్నారమ్మా. మనిషిని నమ్మకపోతే ఎవరిని నమ్మాలి? ఎక్కడండి నమ్మితే ముంచేస్తున్నారు అని చెప్పి ఎవరిని వాళ్ళ నీడనే వాళ్ళు నమ్మకుండా ఉండే పరిస్థితులు కూడా చాలా వరకు ఉన్నాయి. తల్లిని నమ్మలేమా? నమ్ముతాం. కానీ ఒక గృహంలో తల్లే కొడుకు విషం పెట్టి చంపింది. మరి ఇంకా మీరే చెప్పండి దీన్ని బట్టి ఎలా నమ్మొచ్చు అంటారు? ఒకరింట్లో జరిగిందని అన్ని కుటుంబాల్లో జరగవు కదమ్మా. అప్పుడు నమ్మకం అనే వ్యవస్థ మోసం పోదు కదా. ఉమ్, అర్థమైందా? తల్లి కొడుకుని చంపిందని మిగతా తల్లులందరూ అది చేయరు కదా. ఉమ్, ఒక్కరెవరో మోసం చేశారని మిగతా అందరిని అలా మోసం చేస్తున్నటువంటి సంఘటనలు ఎక్కడైనా చూస్తామా? చూడం కదా. సో నమ్మకం అనేది ఉండాలి, మోసపోతూ ఉండాలి. మోసపోయినప్పుడే అనుభవాలు వస్తాయి. అనుభవాలు వచ్చినప్పుడే జీవితం ఏంటో అర్థమవుతుంది. అంటే మోసపోతున్న ప్రతిసారి మళ్ళీ మోసపోవడానికి సిద్ధంగా ఉండకుండా అర్థమవుతుంది. ముందుకెళ్ళడానికి ఆ మెలకువలు నేర్చుకుంటాం అంటారు. ప్లస్ ఏంటంటే ఆ వ్యక్తి మనం నిజంగా నమ్మదగిన వాడా లేదా అని ఒక క్లారిటీ వస్తుంది. కరెక్ట్. అవును, ఒక అంచనా వేయగలుగుతారు. ఆ క్లారిటీ వచ్చినప్పుడు అతన్ని మనం నమ్ముతున్నామా ఉమ్, లేదా అతడితో కొంతకాలమే ప్రయాణం చేస్తున్నామా, దీర్ఘకాల ప్రయాణం చేస్తున్నామా అనేది ఒక క్లారిటీ వచ్చినప్పుడు ప్రయాణం ఇది భార్యాభర్తల విషయంలో కూడా వర్తిస్తుందా? నిజంగా వర్తిస్తుంది. ఎలా అంటారు? ఒక స్త్రీకి వివాహం అయింది, కొద్ది రోజుల ముందే వాళ్ళకు పరిచయం, ఇద్దరి మధ్యలో ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయి. ఆ ట్రస్ట్ ఇష్యూస్ని పోగొట్టుకోవడం కోసం ఒకరికొకరు సహాయం చేసుకోవాలి, ఒకరికొకరు మాట్లాడుకోవాలి. ఆ మాట్లాడుకున్నప్పుడు ఆ అమ్మాయికి ఏవైతే అవసరాలు ఉన్నాయో ఇతడు తీర్చినప్పుడు, ఇతడికి వంట కావాల్సినవి చేసి పెట్టడమో లాంటివి ఏవైనా ఇవి చేసినప్పుడు ఇద్దరి మధ్యలో సన్నిహితం కుదురుతుంది. ఒక కైండ్ ఆఫ్ ఫ్రెండ్షిప్ కుదురుతుంది. ఆ ఫ్రెండ్షిపే లవ్ అవుతుంది. ఆ లవ్ అవడానికి టైం పడుతుంది. ఆ టైం పట్టే మధ్యలో ఇద్దరు అబద్ధాలు ఆడకూడదు, ఇద్దరు ఆ బాండేజ్ అనేది ఇద్దరు మెయింటైన్ చేయాలి. బాండ్ అనేది మెయింటైన్ చేస్తున్నప్పుడు ఇప్పుడు చెప్తున్నటువంటి ఏదైతే ఉందో అది ఖచ్చితంగా యాడ్ అవుతుంది. దేనికైనా కొంచెం సమయం ఎవరికైనా పడుతుంది. అంటే కాలానికైనా సరే, మనిషికైనా సరే, దేనికైనా కొంచెం ప్రతిదానికి హీలింగ్ అవడానికి టైం పడుతుంది అన్నట్లు దేనికైనా కాస్త సమయం పడుతుంది. సమయం పడుతుంది కాబట్టి ఆవేశపడకుండా ఓపికతో ఉండాలి. కాలమే ప్రతిదీ నిర్ణయిస్తుంది. మీకు సమర్థత ఉంది అంటే మీకు ఇప్పుడు కాలం మీకు ఇచ్చినటువంటి సమర్థత, మీ సొంత ప్రయత్నం కాదు. అవును. ఓ 50 ఏళ్ల తర్వాత ఇదే కాలం మిమ్మల్ని పడుకోమని చెప్తుంది. ఇంట్లోనే ఉండు, మీ పిల్లలకి పెళ్లి చెయ్యి, వాళ్ళని చూసుకో తప్ప ఇప్పుడు తిరగద్దు అని చెప్తుంది. అవును. కాలం ఇచ్చిన సమర్థతే తప్ప మనదేమీ లేదు. అంతే. కాలాన్ని ఎవరు అతిక్రమించి ఉండలేరు. కాలోహి దురతిక్రమ అని ఒక మాట భారతంలో చాలా సార్లు వస్తుంది. ఇదే మాట చాలా సార్లు ఉంటుంది. అలాగే టైంని వేస్ట్ చేయొద్దని చెప్పి భారతంలో చాలా వస్తుంది. టైంని ఎట్టి పరిస్థితుల్లో వేస్ట్ చేయొద్దు. నిజానికి ఈ పద్ధతిని భారతంలో చెప్తున్నది ఏంటంటే, ఇప్పుడు చేస్తున్న పనిని ఇప్పుడు ఏదైతే చేస్తున్నారో వెంటనే పూర్తి చేయి. సాయంత్రం చేయాల్సింది మధ్యాహ్నమే పూర్తి చేయి. సాయంత్రం చేయాల్సిన దాన్ని రేపొద్దున చేయాల్సింది సాయంత్రమే పూర్తి చేయి. దీన్ని నాకు బాగా నేను పరిశీలన చేసినప్పుడు లండన్లో ఇలా జరుగుతుంది.
జపాన్లో ఇలా జరుగుతుంది. జపాన్లో చాలా మంది ఉద్యోగులు రేపటికి పెండింగ్ పెట్టుకోరు పని, అంటే ఎప్పటికప్పుడే చేసేసుకుంటారు. రేపు చేద్దాములే అనే మాట మాట్లాడితే వాళ్ళని చాలా కొత్త వాళ్ళుగా చూస్తారు, విచిత్రంగా చూస్తారు అక్కడ సాఫ్ట్వేర్ కంపెనీస్లో. సో మనం మన ధర్మాన్ని మనం బాగా అర్థం చేసుకోలేకపోతున్నాం, వాళ్ళు బాగా అర్థం అంటే చేసుకుంటున్నారు. ఎప్పుడైనా మన బాధ్యత అది మనం చేయాల్సిందే అన్నప్పుడు పోస్ట్ పోన్ చేయడం ఎందుకు? అర్థం లేదు. అది బాగా అర్థం చేసుకున్నప్పుడు చాలా ముందుకెలుగుతాం. సంతోషం అండి, చాలా చక్కటి వివరణ. ఎక్కడో మొదలుపెట్టి ఎక్కడికో వచ్చేసాం మొత్తానికి మనం. ధన్యవాదాలండి. And for more videos, Please subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Subscribe iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేశాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.